హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ ఛానల్. మీ వాణి కృష్ణ. ప్రయాగరాజ్ లో కొత్త యమునా బ్రిడ్జి లేదా దీనిని నైని బ్రిడ్జ్ అని కూడా అంటారు. మనకి వీడియోలో కనిపిస్తుంది. యమునా నది నుంచి నైని నుంచి ప్రయాగరాజ్ వెళ్ళాలన్నా, ప్రయాగరాజ్ నుంచి నైనికి రావాలన్నా యమునా నది నుంచి రావాలి. ఇదే కొత్త బ్రిడ్జి. పాత బ్రిడ్జి ఉండేది ఓల్డ్ బ్రిడ్జి. దాని మీద ట్రాఫిక్ ని తగ్గించడానికి ఈ బ్రిడ్జిని నిర్మించారు. ప్రయాగరాజ్ ని నైనితో కలుపుతుంది. 2000 లో స్టార్ట్ అయింది. 2004 కి ఎండింగ్ కెల్లా ఈ బ్రిడ్జి నిర్మించడం కంప్లీట్ అయింది. ఇది కాంక్రీట్ యాంకర్ వంతెనలతో ఒక కేబుల్ ద్వారా మద్దతునిస్తుంది. ఇది తీగలతో కూడిన వంతెన. ప్రయాగరాజ్ మరియు నైని మధ్య ఉత్తరం దక్షిణ దిశలో నిర్మించబడింది. 6 వరుసలతో భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి వంతెన ఇది. 4 లైన్స్ కామన్ గా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా రోడ్డు ఉంటుంది. నడిచి వెళ్ళడానికి, సైకిల్ వెళ్ళడానికి ఉంటుంది. ప్రయాగరాజ్ పర్యాటక ఆకర్షణ జాబితాలో కూడా ఇది ఉంది. బ్రిడ్జి పైన అందరూ ఆగి సెల్ఫీలు తీసుకుంటారు. ఇక్కడి నుంచే చూస్తే త్రివేణి సంగమం కనిపిస్తుంది మనకి. యమునా నదిని కూడా ఆస్వాదిస్తారు. 2 వైపుల విద్యుత్ కాంతులతో రాత్రి సమయంలో రంగురంగులతో అందంగా కనిపిస్తుంది. చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద కేబుల్ స్టే వంతెన మరియు ఇండియాలో నదిపై ఉన్న పొడవైన వంతెన. ప్రయాగరాజ్కి ఇది ప్రత్యేక ఆకర్షణ దృశ్యంగా నిలబడింది. ఇండియాలో 15 అత్యంత అద్భుతమైన వంతెనలో ఇది ఒకటి. పక్కనే పాత బ్రిడ్జి ఉంటుంది. బ్యూటీ ఆఫ్ ఇండియా నైని బ్రిడ్జి ప్రయాగరాజ్ అని కూడా అనొచ్చు అనుకుంటున్నాను. పొడవు 1510 మీటర్లు ఉంటుంది. జై హర హర మహాదేవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చితే మీరు షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. మీ వాణి కృష్ణ.